ఈ క్షణం మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు దగ్గర పడుతోంది. ఈ 4 రోజులు మీకు సాధారణమైన రోజులు కావు. మీరు ఎదురుచూస్తున్న సమాధానాలు, మీరు అడుగుతున్న ప్రశ్నలు అన్నింటికీ ఈ వీడియోలో స్పష్టమైన సంకేతాలు దాగి ఉన్నాయి. గ్రహాల కదలికలు మీ రాశిపై ప్రత్యేకంగా ప్రభావం చూపుతున్న ఈ సమయంలో మీరు ఒక చిన్న తప్పు చేసినా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం కొత్త దిశలోకి మళ్లే అవకాశముంది. ఇది కేవలం రాశిఫలం కాదు, మీ జీవితాన్ని జాగ్రత్తగా నడిపించే ఒక దివ్య మార్గదర్శనం. చివరి వరకు శ్రద్ధగా వినండి, ఒక్క మాట కూడా వదలకండి. ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఆలస్యం, అడ్డంకులు, అయోమయాలకు సమాధానం ఈ వీడియో చివర్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ మనసులో దాచుకున్న భయం, సందేహం అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఇప్పుడే భక్తితో, విశ్వాసంతో కామెంట్లో స్వామియే శరణం అయ్యప్ప అని రాయండి. ఆ కామెంట్తో మీ మీద ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఈ సందేశం మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి నిజమైన రాశిఫలాలు, దైవ సంకేతాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రారంభిద్దాం. కుంభరాశివారికి రాబోయే ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో తెలుసుకుందాం. జనవరి 21 ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే రోజు. కుంభరాశివారికి జనవరి 21 బుధవారం అనేది సాధారణమైన రోజు కాదు. ఈ రోజు మీ జీవితంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే అనేక నెలల దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. గత కొన్ని రోజులుగా మీ మనసులో తిరుగుతున్న ఒక ఆలోచన ఈరోజు మరింత బలంగా బయటకొస్తుంది. ఇది చెయ్యాలా వద్దా అనే సందేహం గతంలో ఎన్నోసార్లు వచ్చి ఉండొచ్చు. కాని ఈరోజు ఆ సందేహం ఒక స్పష్టతగా మారుతుంది. అదే ఈరోజు ప్రత్యేకత. మీరు ఎంతకాలంగా ఆలస్యం చేస్తూ వస్తున్నారో అదే విషయంపై ఈరోజు మీ మనసు ఒక తుది నిర్ణయానికి రావాలని ప్రయత్నిస్తుంది. ఉద్యోగం చేస్తున్న కుంభరాశివారు ఈరోజు తమ పనిపై ఒక ముఖ్యమైన ఆలోచన చేస్తారు. ఇప్పటివరకు చేస్తున్న పని సరిపోతోందా, ఇంకా మంచి అవకాశం ఎక్కడైనా ఉందా అనే ప్రశ్నలు తీవ్రంగా వెంటాడుతాయి. ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన వెంటనే మీ మనసులో వచ్చిన ఆలోచనను తేలికగా తీసుకోకండి. అది మీ అంతరాత్మనుంచి వచ్చిన సంకేతం. ఈ రోజున మీరు ఎవరి మాట విన్నా చివరికి మీ మనసు చెప్పిందే మీరు చెయ్యబోతారు. అదే మీకు మేలు చేస్తుంది. వ్యాపారంలో ఉన్న కుంభరాశివారికి ఈరోజు ఒక కొత్త దారి కనిపిస్తుంది. గతంలో మీరు ఆలోచించినా కాని అమలు చెయ్యలేకపోయిన ఒక ఐడియా మళ్లీ మీ ముందు నిలుస్తుంది. ఈసారి అది కేవలం ఆలోచనగా కాకుండా ఇప్పుడు చెయ్యాలి అనే ధైర్యంగా మారుతుంది. కాని ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం చాలా బలమైనదే అయినా తొందరపాటు వద్దు. ఒకసారి మీ లాభనష్టాలను లోతుగా ఆలోచించండి. కనీసం 2 కోణాల్లో ఆలోచించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. కుటుంబ జీవితంలో కూడా ఈరోజు కీలకమే. ఇంట్లో ఎవరో ఒకరు మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. వారి విషయంలో మీరు చూపే స్పందన మీ కుటుంబంలో మీ స్థాయిని నిర్ణయిస్తుంది. చిన్న మాట అయినా సరే ఈరోజు మీరు మాట్లాడే మాటకు బరువుంటుంది. అందుకే అనవసరమైన మాటలు, కోపంతో తీసుకునే నిర్ణయాలు పూర్తిగా నివారించాలి. మీరు ప్రశాంతంగా ఉంటే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఇప్పటివరకు చేసిన కష్టానికి ఫలితం రావాలంటే ఒక అడుగు ముందుకు వెయ్యాల్సిందే. అదే అడుగు ఈరోజు వేస్తే భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు. కొంత భయం ఉండొచ్చు, కానీ ఆ భయాన్ని దాటితేనే ఎదుగుదల ఉంటుంది. కుంభరాశివారికి ఈరోజు భయం కంటే ధైర్యం గెలిచే రోజు. జనవరి 22 డబ్బు, మాట, నమ్మకం మూడింటికి పరీక్ష. జనవరి 22 గురువారం కుంభరాశివారికి ఆర్థిక విషయాల్లో చాలా కీలకమైన రోజు. ఈరోజు డబ్బుతో సంబంధం ఉన్న విషయాలు ఎక్కువగా చర్చకు వస్తాయి. ఎవరో ఒకరు మీతో డబ్బు గురించి మాట్లాడవచ్చు. మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు లేదా ఎవరి దగ్గరనుంచి రావాల్సిన డబ్బు, ఈ రెండింట్లో ఏదో ఒక విషయం కదలికలోకి వస్తుంది. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఒక వ్యవహారం ఈరోజు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీకు డబ్బు రావడం కంటే డబ్బు విషయంలో స్పష్టత రావడం ఎక్కువ. అంటే ఎవరిమీద ఎంత నమ్మకం పెట్టాలి, ఎవరి విషయంలో జాగ్రత్త అవసరం అనే విషయం మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా సంతకాలు, ఒప్పందాలు, లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చిన్న అక్షరాల్లో ఉన్న మాటలు కూడా చదవాలి. ఎవరో చెప్పారనే నమ్మకంతో ముందుకు వెళ్లడం ఈ రోజున మంచిది కాదు. ఉద్యోగంలో ఉన్నవారికి జీతం, పెండింగ్ బకాయిలు, ఇన్సెంటివ్ వంటి విషయాలు చర్చకు రావచ్చు.
అయితే వెంటనే ఫలితం కనిపించకపోయినా నిరాశ చెందకండి. ఈ రోజు జరిగిన చర్చ రాబోయే రోజుల్లో ఫలితాన్నిస్తుంది. మీ మాటను మీరు ధైర్యంగా చెప్పాలి. మౌనంగా ఉంటే మీకు రావాల్సిన అవకాశం మరొకరికి వెళ్లే ప్రమాదం ఉంది. వ్యాపారంలో ఉన్న కుంభరాశివారికి ఈరోజు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. లాభం కోసం కాకుండా దీర్ఘకాలిక నమ్మకంతో చేసే పనులే నిలబడతాయని ఈరోజు మీకు అర్థమవుతుంది. ఎవరో ఒకరు మీకు తాత్కాలికంగా లాభం చూపించి పెద్ద రిస్కులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చు. అలాంటి ఆలోచనలకు ఈరోజు దూరంగా ఉండటం మంచిది. నెమ్మదిగా కాని స్థిరంగా ఎదగడం ఈ సమయంలో మీకు సరైన మార్గం. కుటుంబంలో డబ్బు విషయంలో చిన్న మాటభేదాలు రావచ్చు. ఎవరో ఒకరు ఖర్చు విషయంలో మీ అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడవచ్చు. అప్పుడు మీరు ఎలా స్పందిస్తారో చాలా ముఖ్యం. కోపంతో కాకుండా వివేకంతో మాట్లాడితే ఆ సమస్య అక్కడితో ముగుస్తుంది. లేని పక్షంలో అది పెద్ద విషయంగా మారే అవకాశం ఉంది. ఈరోజు కుంభరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు కన్నా విలువైనది నమ్మకం. ఆ నమ్మకాన్ని కోల్పోతే ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదు. అందుకే ఈరోజు మీరు చేసే ప్రతి లావాదేవీ, మాట్లాడే ప్రతి మాట భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉండాలి. అలా చేస్తే ఈరోజు మీకు భారంగా కాకుండా బలంగా మారుతుంది. జనవరి 23 సంబంధాలు, గౌరవం, భావోద్వేగాల కీలక మలుపు. జనవరి 23 శుక్రవారం కుంభరాశివారికి సంబంధాల పరంగా అత్యంత సున్నితమైన రోజు. ఈరోజు మీ మనసు సాధారణంగా ఉండదు. చిన్న మాటకే ఎక్కువగా స్పందించే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు కారణం మీలో పేరుకుపోయిన భావోద్వేగాలే. గత కొన్ని వారాలుగా మీరు కొన్ని విషయాలను లోపలే దాచుకుంటూ వచ్చారు. అవే ఈరోజు బయటకు రావాలని ప్రయత్నిస్తాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో లేదా చాలా దగ్గరగా ఉన్న వ్యక్తితో ఒక ముఖ్యమైన సంభాషణ జరుగుతుంది. ఈరోజు మీ మాటల్లో నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. కాని అదే నిజాయితీ కొన్ని సందర్భాల్లో ఎదుటివారికి గట్టిగా అనిపించవచ్చు. అందుకే మీరు చెప్పే ప్రతి మాటను కొంచెం మృదువుగా చెప్పడం అవసరం. మీరు ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా బాధ కలిగించకపోయినా మాటతీరుతో అపార్థం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు కుంభరాశివారికి అవసరమైంది నిజం కాదు, సమతుల్యత. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈరోజు ఒక స్పష్టత వస్తుంది. ఈ బంధం ఎటు వెడుతోంది అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కొందరికి ఈరోజు ప్రేమ మరింత లోతుగా మారవచ్చు. మరికొందరికి ఒక కఠినమైన నిజం అర్థమయ్యే అవకాశం ఉంది. ఆ నిజం మొదట బాధ కలిగించినా భవిష్యత్తులో మీకు మేలు చేసే నిర్ణయానికి దారితీస్తుంది. ఎందుకంటే ఈరోజు జరిగే సంభాషణలు అబద్ధాల మీద నిలబడినవి కావు. వివాహితులైన కుంభరాశివారికి ఈరోజు ఒక కీలక పరీక్ష. గతంలో జరిగిన ఒక సంఘటన మళ్లీ చర్చకు వస్తుంది. అప్పట్లో పరిష్కారం కాకుండా వదిలేసిన విషయం ఇప్పుడు మళ్లీ తలెత్తుతుంది. మీరు ఈరోజు సహనం చూపిస్తే అదే విషయం శాశ్వతంగా ముగిసిపోతుంది. కాని కోపంతో స్పందిస్తే చిన్న విషయం పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఈరోజు ఉద్యోగరంగంలో మీకు గౌరవం లభించే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన పని గురించి ఎవరో గుర్తించి మెచ్చుకుంటారు. కాని అదే సమయంలో మీపై బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఈరోజు మీరు చూపే పరిపక్వత మీ భవిష్యత్తులో మీ స్థాయిని నిర్ణయిస్తుంది. ఒక చిన్న పొరపాటు కూడా మీ మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని దెబ్బతీయవచ్చు. అందుకే ఈరోజు ప్రతి పని శ్రద్ధగా చెయ్యాలి. ఈరోజు చివరికి మీకు ఒక విషయం గ్రహిస్తారు. అందరూ మనల్ని అర్థం చేసుకోవాలి అని కోరుకోవడం కంటే మనం ఎవరిని ఎంతవరకు అర్థం చేసుకున్నాము అనే విషయం ముఖ్యమని. ఈ ఆలోచన మీలో ఒక అంతర్గత మార్పును తీసుకువస్తుంది. అదే ఈరోజు మీకు ఇచ్చే అతిపెద్ద బహుమతి. జనవరి 24 సహనం, పరీక్ష, శక్తి పెరిగే రోజు. జనవరి 24 శనివారం కుంభరాశివారికి అంతర్గతంగా చాలా బరువుగా అనిపించే రోజు. ఈరోజు బయటకు పెద్దగా ఏమీ జరగనట్టే కనిపించినా మీలో మాత్రం అనేక ఆలోచనలు తిరుగుతుంటాయి. కొన్ని విషయాలు మీ నియంత్రణలో లేవన్న భావన మీకు కలుగుతుంది. అదే ఈరోజు ప్రధాన పరీక్ష. మీరు పరిస్థితులను మార్చలేకపోయినా మీ స్పందనను మాత్రం మార్చగలుగుతారు. అదే మీకు విజయం తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా పని ప్రదేశంలో లేదా కుటుంబంలో ఎవరో ఒకరు మీ సహనాన్ని పరీక్షించేలా ప్రవర్తించవచ్చు. మీకు అన్యాయం జరుగుతోందని అనిపించినా వెంటనే ప్రతిస్పందించడం మంచిది కాదు. ఈరోజు మీరు నిశ్శబ్దంగా ఉండగలిగితే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. మీరు మాట్లాడకుండా ఉన్న మాటలే మీకు రక్షణగా మారతాయి. ఆర్థిక విషయాల్లో ఈరోజు జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎవరో ఒకరు ఆకర్షణీయంగా కనిపించే ఆఫర్ చూపించి మిమ్మల్ని ఖర్చు చేయించవచ్చు. ఆ సమయంలో మీరు ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే పెద్ద నష్టాన్ని తప్పించుకుంటారు. ఈరోజు డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు పూర్తిగా నివారించాలి. ఆరోగ్యపరంగా ఈరోజు మీ శరీరం కంటే మనసు ఎక్కువ అలసటకు గురవుతుంది.
సరైన నిద్రలేకపోవడం, ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి లేదా ఒత్తిడి అనిపించవచ్చు. అందుకే ఈ రోజు మీకు నచ్చిన పని చేయడం, కొంత సమయం ఒంటరిగా గడపడం చాలా అవసరం. అలా చేస్తే మీలోని శక్తి మళ్లీ సమతుల్యంలోకి వస్తుంది. ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. శనివారం అనేది కుంభరాశివారికి శిక్షించే రోజు కాదు, శుద్ధి చేసే రోజు. ఈ రోజు మీరు సహనం చూపిస్తే రాబోయే రోజుల్లో అనుకోని సహాయం లభిస్తుంది. ఎవరో ఒకరు మీకు అండగా నిలబడే పరిస్థితి వస్తుంది. అది మీరు ఊహించని చోటనుంచి రావచ్చు. రోజు చివరికి మీరు ఒక లోతైన నిశ్చింతను అనుభవిస్తారు. నేను తప్పు చేయలేదు, పరిస్థితి తానే మారుతుంది అనే నమ్మకం మీలో ఏర్పడుతుంది. అదే ఈరోజు మీకు దక్కే నిజమైన విజయం. కుంభరాశివారికి ఈరోజు బాహ్య విజయం కంటే అంతర్గత బలం పెరిగే రోజు. ఉద్యోగం, వ్యాపారం నెమ్మదిగా కాని స్థిరంగా ఎదుగుదల. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి ఉద్యోగం మరియు వ్యాపారం విషయంలో ఒక స్పష్టమైన మలుపు కనిపిస్తుంది. ఇది ఒక్కరోజులో జరిగిపోయే అద్భుతం కాదుగాని మీరు గతంలో వేసిన అడుగుల ఫలితం ఇప్పుడు క్రమంగా బయటపడే దశ. ఉద్యోగంలో ఉన్నవారు గత కొన్ని వారాలుగా చేసిన కృషి గుర్తింపుకు రావడం మొదలవుతుంది. మీరు గమనించకపోయినా మీ పనితీరును ఎవరో పైస్థాయిలో గమనిస్తున్నారు. ఈ సమయంలో మీరు అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు. మొదట ఇది భారంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది మీ స్థాయిని పెంచే అవకాశమవుతుంది. కుంభరాశివారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. ప్రతిదీ వెంటనే జరగాలని ఆశించడం మీకు ఒత్తిడిని మాత్రమే ఇస్తుంది. కానీ మీరు మీ పనిని నిబద్ధతతో కొనసాగిస్తే సరైన సమయానికి సరైన ఫలితం వస్తుంది. ముఖ్యంగా జనవరి 22 నుంచి 24 మధ్య మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరిస్తే సహచరుల నుంచి మద్దతు లభిస్తుంది. కానీ అనవసరంగా ఎవరిమీద విమర్శలు చేయడం లేదా పోలికలు పెట్టుకోవడం మీకు నష్టాన్ని కలిగించవచ్చు. ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్న కుంభరాశివారికి ఈ కాలం పూర్తిగా నిర్ణయం తీసుకునే సమయం కాదు. వచ్చిన అవకాశాలను గమనించాలి, కాని వెంటనే దూకుడుగా అడుగు వేయకూడదు. ముఖ్యంగా మాటల మీద మాత్రమే ఆధారపడే ఆఫర్ల విషయంలో జాగ్రత్త అవసరం. మీకు నిజంగా సరిపోయే అవకాశమైతే అది మళ్లీ మీ ముందుకు వస్తుంది. అదే ఒక సంకేతం. వ్యాపారంలో ఉన్నవారికి ఈ 4 రోజులు ఆలోచనలకు అనుకూలంగా కొత్త పెట్టుబడులు పెట్టాలనే ఉత్సాహం రావచ్చు. కాని ఇక్కడ కూడా తొందర అవసరం లేదు. ఈ సమయంలో మీరు చేసే చిన్న మార్పు భవిష్యత్తులో పెద్ద లాభంగా మారుతుంది. ఖర్చులను నియంత్రించడం, అవసరం లేని పెట్టుబడులను వాయిదా వేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో మాటల స్పష్టత చాలా అవసరం. ఒకసారి ఒప్పందం కుదిరితే దాన్ని మార్చడం కష్టమవుతుంది. ఈ కాలంలో కుంభరాశివారికి ఒక పాఠం స్పష్టంగా తెలుస్తుంది. వేగం కంటే స్థిరత్వం ముఖ్యమని. మీరు నెమ్మదిగా కాని బలంగా ముందుకు వెళ్తే మీ స్థానం ఎవరూ కదిలించలేరు. అదే ఈ రోజులు మీకు నేర్పే నిజం. ఆరోగ్యం, మనసు, లోపలి సమతుల్యతే అసలైన విజయం. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా మనసు మాత్రం కొంచెం అలసటను అనుభవించవచ్చు. ఎక్కువగా ఆలోచించడం, భవిష్యత్తు గురించి ఆందోళన పడడం వల్ల మీలో ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి శరీరంపై ప్రభావం చూపకుండా ఉండాలంటే మీరు మీ దైనందిన అలవాట్లను కొద్దిగా మార్చుకోవాలి. ముఖ్యంగా నిద్ర విషయంలో రాజీ పడకూడదు. సరైన నిద్ర లేకపోతే చిన్న విషయాలకే చిరాకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో కుంభరాశివారు తమ ఆరోగ్యాన్ని తేలికగా తీసుకోకూడదు. చిన్న అలసట, తలనొప్పి లేదా శరీరంలో నిస్సత్వత అనిపించినా అది విశ్రాంతి కోరుకుంటున్న శరీర సంకేతంగా భావించాలి. మీరు నిరంతరం పనిచేస్తూ మీకు మీరు సమయం ఇవ్వకపోతే అదే సమస్యగా మారుతుంది. రోజులో కొంత సమయం మీకు నచ్చిన పని చేయడం, ఒంటరిగా కూర్చొని ఆలోచించడం మీకు చాలా ఉపశమనం ఇస్తుంది. మనసు విషయంలో ఈ కాలం చాలా కీలకం. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ మీ గుర్తుకు రావచ్చు. అవి బాధను కలిగించినవైనా ఇప్పుడు వాటిని కొత్త కోణంలో చూడగలిగే శక్తి మీకుంది. అదే మీ ఎదుగుదల. మీరు గతాన్ని మార్చలేరు, కాని గతం మీద మీ స్పందనను మాత్రం మార్చగలుగుతారు. ఈ అవగాహన మీలో ఒక లోతైన శాంతిని తీసుకొస్తుంది. ఆరోగ్యపరంగా ఆహారంపై కూడా శ్రద్ధ అవసరం. ఈ సమయంలో అనవసరంగా బయట ఆహారం తీసుకోవడం తగ్గించడం మంచిది. నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల మీ శరీరం త్వరగా సమతుల్యంలోకి వస్తుంది. ముఖ్యంగా సాయంత్రం తరువాత భారమైన ఆహారం తగ్గిస్తే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. ఈ రోజుల్లో కుంభరాశివారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీ శక్తి పూర్తిగా ఖర్చయిపోయేంతవరకు పనిచేయడం గొప్పతనం కాదు. అవసరమైన చోట ఆగడం కూడా విజ్ఞతే. మీరు మీ మనసును శాంతంగా ఉంచగలిగితే రాబోయే రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మరింత బలంగా ఉంటాయి. అదే ఈ కాలంలో మీకు లభించే అసలైన లాభం. మాట, నిర్ణయం, నమ్మకం
ఈ 3 మీ భవిష్యత్తును నిర్ణయించే దశ. ఈ రోజుల్లో కుంభరాశి వారికి మాటకు చాలా శక్తి ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు ఒక ప్రభావం ఏర్పడుతుంది. ఇది మీకు అనుకూలంగా కూడా మారవచ్చు, ప్రతికూలంగా కూడా మారవచ్చు. ముఖ్యంగా జనవరి 21 నుంచి 24 మధ్య మీ మాటలు ఇతరుల మనసుల్లో బాగా నిలిచిపోయే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మాటల విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. ఉద్యోగ ప్రదేశంలో మీరు చెప్పే ఒక అభిప్రాయం మీపై ఉన్న నమ్మకాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. గతంలో మీరు మౌనంగా ఉండిపోయిన సందర్భాలు ఉంటే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ ఒక సూత్రం గుర్తుంచుకోవాలి. మీ మాట నిజంగా అవసరమైన చోట మాత్రమే బయటకు రావాలి. అవసరం లేని చోట మౌనం కూడా ఒక శక్తే. ఈ సమతుల్యతను మీరు పాటిస్తే మీ మాటలు అధికారంగా మారతాయి. కుటుంబ జీవితంలో మాటల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు మీ నుంచి స్పష్టమైన సమాధానం కోరే పరిస్థితి వస్తుంది. మీరు దాటవేయాలని చూసినా అది సాధ్యం కాదు. ఈరోజు మీరు చెప్పే సమాధానం ఆ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్తుంది లేదా వెనక్కి నెట్టేస్తుంది. అందుకే హృదయం నుంచి మాట్లాడటం అవసరం. కానీ భావోద్వేగాల ఆధీనంలో కాకుండా వివేకంతో మాట్లాడాలి. నమ్మకం అనే అంశం కూడా ఈ సమయంలో కీలకంగా మారుతుంది. మీరు ఎవరిపై నమ్మకం పెట్టుకోవాలి, ఎవరితో దూరం పాటించాలి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో మీరు కళ్లకు గంతలు కట్టుకొని నమ్మిన వ్యక్తి గురించి నిజం బయటపడే అవకాశం ఉంది. అదే సమయంలో మీరు తక్కువగా అంచనా వేసిన వ్యక్తి మీకు అండగా నిలగడవచ్చు. ఈ మార్పులు మొదట ఆశ్చర్యంగా అనిపించినా అవి మీ జీవితాన్ని శుభ్రపరిచే ప్రక్రియలో భాగమే. ఈ సమయంలో కుంభరాశివారికి ఒక ముఖ్యమైన పాఠం తెలుస్తుంది. అందరినీ సంతృప్తిపరచాలని ప్రయత్నించడం అవసరం లేదు. మీకు అవసరమైన కొద్దిమంది నమ్మకస్తులను కాపాడుకోవడమే ముఖ్యం. మీరు ఈ నిజాన్ని అంగీకరిస్తే మీ మనసు చాలా తేలికపడుతుంది. అదే ఈ కాలంలో మీకు లభించే నిజమైన స్వేచ్ఛ. అదృష్ట సమయం, అవకాశాలు గుర్తించిన వారికే ఫలితం. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో అదృష్టమనేది గాళ్లోంచి పడేది కాదు. అది చిన్న చిన్న అవకాశాల రూపంలో మీ ముందుకొస్తుంది. కానీ వాటిని గుర్తించగలిగిన వారికే ఫలితం దక్కుతుంది. ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించడం చాలా ముఖ్యం. ఒక సాధారణ సంభాషణ, ఒక యాదృచ్ఛిక కలయిక కూడా మీ భవిష్యత్తుకు కీలకంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో ఒక అవకాశం కనిపించవచ్చు. అది వెంటనే పెద్దగా అనిపించకపోయినా దాని వెనక ఉన్న అవకాశాన్ని మీరు గుర్తిస్తే అది మీ ఎదుగుదలకు బాట వేస్తుంది. ముఖ్యంగా మీ నైపుణ్యాలను చూపించుకునే అవకాశం వస్తే వెనకాడకండి. మీలో ఉన్న సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడం ఈ సమయంలో మీకు శత్రువులా మారుతుంది. వ్యాపారంలో ఉన్న కుంభరాశివారికి కొత్త పరిచయాలు లాభాన్నిస్తాయి. ఎవరో ఒకరు మీకు ఒక సూచన ఇవ్వవచ్చు. అది మొదట సాధారణంగా అనిపించినా ఆ సూచన మీద ఆలోచిస్తే మీకు కొత్త దారి కనిపిస్తుంది. ఈ సమయంలో పాత పద్ధతులకే కట్టుబడి ఉండకుండా కొత్త ఆలోచనలను స్వీకరించే ధైర్యం అవసరం. అయితే అదే సమయంలో అనవసరమైన రిస్క్ తీసుకోవద్దు. అవకాశాన్ని గుర్తించడం, దూకుడుగా ముందుకు వెళ్లడం రెండూ వేరు అనే విషయం గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత జీవితంలో కూడా ఈ కాలంలో అవకాశాలు కనిపిస్తాయి. కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు మీ జీవితంలోకి రావచ్చు. కానీ ప్రతి కొత్త పరిచయం శాశ్వతం అవుతుందని ఆశించకూడదు. ఎవరు ఎంతవరకు మీ జీవితంలో ఉండాలో కాలమే నిర్ణయిస్తుంది. మీరు చెయ్యాల్సింది మీ స్వభావాన్ని మార్చుకోకుండా సహజంగా ఉండటం మాత్రమే. ఈ సమయంలో కుంభరాశివారికి అదృష్టమంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే నిజమైన అదృష్టం. మీరు ఆ అవకాశాన్ని గుర్తించి మీ శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే రాబోయే రోజులు మీకు అనుకూలంగా మారతాయి. ఈ 4 రోజులు మీకిచ్చే ప్రధాన సందేశం ఇదే: జాగ్రత్తగా గమనించండి, ధైర్యంగా ముందుకు సాగండి, కానీ మీ విలువలను మాత్రం వదలకండి. తప్పక చేయాల్సిన పరిహారాలు: మార్పును వేగవంతం చేసే ఆధ్యాత్మిక మార్గం. కుంభరాశివారికి ఈ 4 రోజులు కేవలం సంఘటనలతో మాత్రమే కాదు, అంతర్గత శుద్ధితో కూడా సంబంధం కలిగి ఉంటాయి. మీరు ఎంత శ్రమ చేసినా కొన్ని పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో అనే ప్రశ్న మీ మనసులో చాలా రోజులుగా ఉండొచ్చు. ఈ సమయంలో గ్రహస్థితులు సూచించేది ఒక్కటే: కేవలం ప్రయత్నం సరిపోదు, దానికి తోడు సరైన పరిహారం కూడా అవసరం. ఈ పరిహారాలు భయంతో చేయాల్సినవి కావు, అవగాహనతో చేయాల్సినవి. ఈ కాలంలో కుంభరాశివారికి ముఖ్యంగా శనిగ్రహ ప్రభావం సున్నితంగా పనిచేస్తోంది. అది శిక్షించడానికి కాదు, మిమ్మల్ని క్రమశిక్షణ వైపు తీసుకెళ్లడానికి. అందుకే చిన్న పరిహారం కూడా పెద్ద మార్పును తీసుకురాగలదు. ఈ 4 రోజుల్లో ఏదైనా ఒకరోజు ఉదయం నిశ్శబ్దంగా కూర్చుని మీ జీవితంలో నిలిచిపోయిన 3 విషయాలను మనసులో గుర్తుచేసుకోండి. ఆ తర్వాత వాటి కోసం మీరు ఎంతవరకు నిజాయితీగా ప్రయత్నించారో మీకు మీరు ప్రశ్న వేసుకోండి.
ఇదే మొదటి పరిహారం. ఎందుకంటే గ్రహాలు ముందుగా మీ మనసు నిజాయితీని పరీక్షిస్తాయి. ఈ రోజుల్లో కుంభరాశివారు దానం అనే అంశాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. దానమంటే పెద్ద మొత్తంలో ఇవ్వడం కాదు, అవసరమైన చోట ఇవ్వడం. ముఖ్యంగా శనివారం రోజున ఎవరికైనా ఆహారం ఇవ్వడం లేదా వృద్ధులకు సహాయం చేయడం వల్ల మీ జీవితంలో ఆగిపోయిన శక్తి మళ్లీ ప్రవహించడం మొదలుపెడుతుంది. మీరిచ్చే దానం విలువ కాదు, ఉద్దేశమే ముఖ్యం. మీరు నిజమైన మనస్సుతో చేసిన చిన్న సహాయం కూడా మీకు పెద్ద రక్షణగా మారుతుంది. ఈ సమయంలో మంత్రజపం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కానీ మంత్రం సంఖ్య కంటే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. మీరు నిశ్శబ్దంగా కూర్చుని రోజుకు కొద్దిసేపు మీ శ్వాసపై దృష్టి పెట్టినా అది కూడా ఒక పరిహారమే. ఎందుకంటే కుంభరాశివారికి ఈ సమయంలో అవసరమైంది బాహ్య పరిహారం కంటే అంతర్గత స్థిరత్వం. మీ మనసు ప్రశాంతంగా మారిన క్షణం నుంచే పరిస్థితులు కూడా మెల్లగా మారడం మొదలుపెడతాయి. ఈ 4 రోజులు మీకిచ్చే ప్రధాన సందేశం ఇదే: జాగ్రత్తగా గమనించండి, ధైర్యంగా ముందుకు సాగండి, కానీ మీ విలువలను మాత్రం వదలకండి. చివరి సంకేతం: భవిష్యత్తుకు సిద్ధం చేసే మౌన సందేశం. ఈ 4 రోజుల చివరికి కుంభరాశివారికి ఒక లోతైన అవగాహన కలుగుతుంది. అది బయటనుంచి వచ్చిన సందేశం కాదు, మీలోనుంచే వచ్చిన సంకేతం. గత కొన్ని రోజులుగా మీరు విన్న మాటలు, చూసిన సంఘటనలు, ఎదువైన వ్యక్తులు ఇవన్నీ ఒకే దిశలో మీను నడిపిస్తున్నాయని మీకర్థమవుతుంది. కాని ఆ దిశను గుర్తించాలంటే కొంచెం నిశ్శబ్దం అవసరం. ఈ సమయంలో చాలామంది కుంభరాశివారికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో మారబోతోందనే భావన. అది భయంగా కాదు, ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే మీరిప్పుడు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడగలుగుతున్నారు. గతంలో మీరు సమస్యగా భావించిన విషయాలు ఇప్పుడంత పెద్దవిగా అనిపించవు. అదే మీ ఎదుగుదలకి సూచిక. ఈ 4 రోజుల్లో ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి: మీరు అందరిలా జీవించడానికి పుట్టలేదు. కుంభరాశివారు ఇప్పుడూ కొంచెం భిన్నంగా ఆలోచిస్తారు. అదే మీ బలం. కాని గతంలో మీరు ఆ భిన్నత్వాన్ని దాచే ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఇప్పుడు కాలం మారుతోంది. మీరు మీ నిజస్వభావంతో ముందుకు వస్తేనే అవకాశాలు మీవైపు వస్తాయి. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన పడటం ఈ సమయంలో అవసరం లేదు. మీరు ఇప్పటివరకు చేసిన కృషి వృధా కాలేదు. అది సరైన సమయానికి సరైన రూపంలో బయటపడుతుంది. ఈ 4 రోజులు మీకు చెబుతున్న సందేశం ఇదే: తొందరపడవద్దు, కాని నిలిచిపోవద్దు కూడా. మీరు మీ మార్గంలో నడుస్తూ ఉంటే దారి తానే స్పష్టమవుతుంది. ఈ దశ ముగిసే సమయానికి మీరు ఒక విషయం నిశ్చయంగా తెలుసుకుంటారు: మీ జీవితం ఎవరి నియంత్రణలో లేదు, అది మీ చేతుల్లోనే ఉంది. ఈ అవగాహన మీలో ధైర్యాన్ని పెంచుతుంది. అదే ధైర్యం రాబోయే రోజుల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి ఆధారమవుతుంది. కుంభరాశివారికి ఈ 4 రోజులు ఇచ్చే చివరి ముఖ్యమైన బహుమతి ఇదే: మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవడం నేర్చుకుంటారు. అదే నిజమైన విజయం. ఈ 4 రోజులకు సంబంధించిన ప్రతి సంకేతాన్ని మీరు శ్రద్ధగా విన్నారని ఆశిస్తున్నాను. ఇవి సాధారణ అంచనాలు కావు. మీ జీవితంలో వచ్చే మార్పులకు ముందుగా ఇచ్చే హెచ్చరికలు, మార్గదర్శకాలు. మీరు విన్న ప్రతి విషయం మీ మనసులో నిలిచితే రాబోయే రోజుల్లో మీరు చేసే నిర్ణయాలు తప్పకుండా మీకు మేలు చేస్తాయి. గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడూ మనల్ని పరీక్షించడానికి రాదు, మనల్ని సిద్ధం చేయడానికి మాత్రమే వస్తుంది. మీరు ఎదుర్కొన్న ఆలస్యం, బాధలు, అయోమయాలు అన్నీ కూడా మీను మరింత బలంగా చేయడానికే. ఈ 4 రోజుల్లో మీరు చూపించే సహనం, నమ్మకం, ధైర్యమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే భక్తితో మరోసారి కామెంట్లో స్వామియే శరణం అయ్యప్ప అని రాయండి. అది మీ మనసుకు శాంతిని, మీ జీవితానికి రక్షణను ఇస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నిజమైన రాశిఫలాలు, గ్రహగతుల ఆధారిత సంకేతాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో వెలుగు నిండాలని కోరుకుంటూ మీకు శుభం కలగాలి. స్వామియే శరణం అయ్యప్ప.